ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అనేక మందికి ఇష్టం లేదు. ఇక మళ్ళీ పార్టీ శాంతం దెబ్బతింటుంది అన్నటువంటిది. అయినా కూడా పెట్టుకున్నారు. అది ఆ భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తెలుగుదేశం వాళ్ళ వల్ల అనుకున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ఎస్పెషల్లీ ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి అమిత్ షాకి తెలుసు, కథ నడిపించే అమిత్ షాకి నార్త్ ఇండియాలో సీట్లు కోల్పోతుంది అన్నటువంటి ఆ ఉద్దేశంతోనే ఆయన ఇక్కడ ఆ విధమైనటువంటి ఛాన్స్ లేకుండా చూసుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే అమిత్ షా వ్యూహం ఫలించిందని చెప్పాలా. భారతీయ జనతా పార్టీకి నార్త్లో సీట్లు తగ్గుతాయి అన్నటువంటి భయం ఉండటం వల్లనే ఇక్కడ పొత్తు కానీ, కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు కానీ పెట్టుకోవడం. ఆంధ్రప్రదేశ్లో ఈ పొత్తు పనికొచ్చింది, కర్ణాటకలో పనికొచ్చింది, లేకపోతే దారుణమైన దెబ్బ ఉండేది. తెలంగాణలో పొత్తు పెట్టుకోకుండా లబ్ధి పొందారు. అదే సందర్భంలో కేరళ లాంటి చోట్ల పొత్తు పెట్టుకోకుండా లబ్ధి పొందారు. కానీ టోటల్గా చూసుకుంటే బీజేపీ అధినాయకత్వానికైతే ముందే తెలుసు, అందువల్లనే ఈ పొత్తులకి ముందుకొచ్చారు అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్.